కొన్ని ఆర్థిక ఇబ్బందుల వల్ల కారణంగా మాత్రమే కానీ బాలుడు ఆత్మహత్య చేసుకోవడానికి దీనికి ఎటువంటి సంబంధము లేదు అంటూ కూడా పేరెంట్స్ వాదిస్తున్నారు. అసలు ప్రెజెంట్ ఈ కేసుకు సంబంధించి ఏంటి అంటే నిజంగానే బాలుడు ఆత్మహత్య చేసుకున్నాడా లేకపోతే ఆ పేరెంట్స్ చెప్తున్నట్టు ఉయ్యాల రోప్ తన మెడకి చుట్టుకుపోవడం కారణంగానే బాలుడు చనిపోయాడనే కోణంలో ఇంకా విచారణ అయితే కొనసాగుతోంది. దీనికి సంబంధించి ఇంకా డీటెయిల్స్ అయితే తెలియాల్సి ఉంది. కానీ పేరెంట్స్ మాత్రం ఖచ్చితంగా ఇది ఒక ఆత్మహత్య కాదంటే కాదని అంటున్నారు. ఇక దీనికి సంబంధించి మా ప్రతినిధి గౌతమి ఇటు బాలుడికి సంబంధించిన కుటుంబ సభ్యులతో మాట్లాడారు. అసలు బాలుడికి సంబంధించిన కుటుంబ సభ్యులు బిగ్ టీవీతో ఏం చెప్పారు అనేది ఇప్పుడు చూద్దాం. సుభాష్ నగర్లోని దారుణమైన ఘటన చోటు చేసుకుంది. ముఖ్యంగా పిల్లాడికి తల్లిదండ్రులు మందలించారు అని చెప్పి సూసైడ్ చేసుకున్నట్టు ఒక రకంగా వినిపిస్తుంటే, లేదు ఆర్థిక పరిస్థితులు సరిగా లేక అంటే ఫీజు చెల్లించక దానికి మనస్తాపానికి గురై అబ్బాయి సూసైడ్ చేసుకున్నారు అని చెప్పి మరొక వాదన వినిపిస్తోంది. అయితే రెండింటిలో ఏం కరెక్ట్ అని చెప్పి వాళ్ళ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర రావడం జరిగింది. అసలు ఎందుకు సూసైడ్ చేసుకోవాల్సి వచ్చింది, నిజంగానే పేరెంట్స్ ఏమైనా తిట్టారా, ఒకవేళ తిడితే ఏమని తిట్టారు, ఇటు విధంగా ఫీజు చెల్లించలేదు అని చెప్పి కూడా మరొక వాదన కూడా వినిపిస్తోంది. నిజంగానే స్కూల్లో ఫీజెస్ ఏమైనా చెల్లించట్లేదా, టీచర్స్ ఏమైనా ఏ విధంగా మాట్లాడుతున్నారా అన్న వివరాలు తెలుసుకుందాం. సార్, 8th క్లాస్ చదువుతున్నారు మీ అబ్బాయి. సో ఏంటంటే సూసైడ్ చేసుకున్నాడు అని చెప్పి వార్త వస్తుంది. అసలు తండ్రి మందలించడం వల్ల సూసైడ్ చేసుకున్నాడు అన్నట్టు కూడా తెలుస్తుంది. అసలు ఎందుకు చేసుకోవాల్సి వచ్చింది, ఏమని తిట్టారండి? బాబు సూసైడ్ అనేది కాదు మేడం, అది యాక్సిడెంటల్ డెత్. యాక్చువల్లీ ఏంటంటే బాబు ఎప్పుడు యథావిధిగా ఇక్కడ పైన హుక్కి శారీ వేసుకొని టీవీ చూస్తాడు అనమాట. హ్యాంగింగ్ మన మామూలుగా ఉయ్యాలు ఊతూ టీవీ చూస్తున్నాడు అనమాట. వానికి అది ఇష్టం. అట్లా అంటే ఉయ్యాలు ఊతూ టీవీ చూడడం అంటే చాలా ఇష్టం బాబుకి. అట్లా ఏంటంటే అట్లా 2-3 టైమ్స్ అట్లా చేసుకోవడం ఏంటంటే అన్నయ్య చూసి బెదిరించి ఇట్లా కింద పడతావరా అని చెప్పి బెదిరించి దాన్ని తీపియడము, శారీ కిందికేం తీపిచ్చేసేయడం అలా చేసిండు 2-3 టైమ్స్. అయినా సరే వాడు ఏంటంటే దాని ముందు రోజు 25వ తారీఖు మా అన్న వాళ్ళ పాప బర్త్డే ఉండే. పాప బర్త్డేకి మంచి పార్టీకి అందరూ వెళ్ళి నైట్ 1 గంటల వరకు రోడ్ మీద టైం స్పెండ్ చేసి ఫుడ్ తినేసి మంచిగా వచ్చి నైట్ వచ్చినారు. నైట్ లేట్ నైట్ అయింది కదా అని చెప్పి బాబుని పడుకున్నాడు. బాబు పడుకున్నారు. పాప లేచింది. యథావిధిగా అన్న వాళ్ళు ఏంటంటే హోటల్ ఉందన్నమాట, హోటల్ రన్ చేస్తారు మీల్స్. సో అక్కడికి వెళ్ళిపోయారనమాట. పాప కూడా వాళ్ళకి హెల్ప్ చేసింది. తర్వాత పాప ఏంటంటే బాబు పడుకుండు కదా, ఎట్లా ఇప్పుడు లేవాడు కదా అని చెప్పి వాళ్ళ పక్కింట్లో వెళ్ళి ఆడుకుంటుంది. వాళ్ళ పక్కన ఫ్రెండ్స్తో ఆడుకోవడానికి వెళ్ళింది. ఇక్కడ ఏంటంటే యూజువల్ ఏంటంటే వాడు డోర్ లాక్ చేసి పడుకుంటాడు. ఎందుకంటే ఎవరైనా వస్తారేమో అని భయంతో పడుకున్నప్పుడు అని డోర్ లాక్ చేసుకున్నప్పుడు పాప పక్కింటికి వెళ్ళి ఆడుకుంటుంది. సరే అని చెప్పి ఆడుకుంటుంది. పాపకి ఆకలి అవుతుందని చెప్పి ఇంటికి మధ్యాహ్నం వచ్చింది 1 o'clockకి. వచ్చి డోర్ నాక్ చేస్తుంటే డోర్ తీయట్లేదు. సరే పాప ఏమనుకుందంటే పడుకుందేమో అనుకొని మళ్ళీ వెళ్ళి వాళ్ళ అక్క వాళ్ళ ఇంట్లోనే భోజనం చేసి అక్కడే ఆడుకుంటుంది. ఈ నైట్ మళ్ళీ ఈవినింగ్ 4:30 అరౌండ్ 4:30 to 5 అరౌండ్ ఆ టైంకి వచ్చి మళ్ళీ నాక్ చేస్తుంటే ఎంత కొట్టినది ఇవ్వట్లేదు. మళ్ళీ ఏం చేసిందంటే పాప కంగారు పడి వాళ్ళ నాన్నకు ఫోన్ చేసింది. నాన్న ఇట్లుంది నాన్న అంటే మొన్న మా అన్నయ్య వచ్చిండు. మా అన్నయ్య వచ్చి డోర్ నాక్ చేస్తుంటే డోర్ తీయట్లేడు అని చెప్పి ఇక్కడ విండో కనిపిస్తుంది కదా, ఈ విండోలో నుంచి అన్నయ్య ఈ విండో ఏంటంటే కొంచెం హైట్ ఎక్కువ ఉంటుంది. సో దానికి గ్రిప్ ఏం లేదనమాట. అన్న జంప్ చేసి ఈ విండోని పట్టుకొని కొంచెం ఇట్లా లేపి చూసిన అనమాట కింద నుంచి. అన్నయ్య ముఖం ఆ బాబు తీయడాకనే కనిపించింది. సో మామూలుగా నిలబడ్డాడేమో, అన్నయ్య బెదిరిస్తున్నాను అనమాట. అరే డోర్ డోర్ ఎంతసేపు అయినా డోర్ అని ఎంత చెప్పినా కూడా బాబు అక్కడనే ఉన్నాడు. అన్నయ్య ఇదంతా అబ్జర్వ్ చేస్తున్నాడు. అట్లా అని చెప్పి కనిపిస్తలేదు అని చెప్పి కొంచెం పైకి ఇట్లా కిటికీ లేపి ఇట్లా చూసేసరికి వాడు హ్యాంగింగ్ పొజిషన్లో ఉంటే అన్న అక్కడ నుంచి అక్కడ కింద పడిపోయాడు. కింద పడిపోయి మళ్ళీ వచ్చి అన్న స్పీడ్గా వచ్చి డోర్ పక్కన అంకుల్ జర డోర్ తీయండి అంకుల్, నాకు అయితే లేదు అంకుల్ అని చెప్పి అంటే అంకుల్ అన్నయ్య ఇద్దరు కలిసి డోరు పలగొట్టడం ప్రయత్నం చేసి డోర్ ఓపెన్ చేసి అన్నయ్య లోపల రాలేకపోయాడు. అంకుల్ వచ్చి చూసి అయిపోయింది నాన్న అని చెప్పిండు. మేము వచ్చిన తర్వాత ఇంకా పోలీస్ వాళ్ళు అంతా ఎంక్వైరీ చేసినారు, అంతా వచ్చినారు. నేను వచ్చేవరకు నాకు కొంచెం లేట్ అయింది. నేను రాగానే పోలీస్ వాళ్ళు వచ్చినారు. సార్ ఫస్ట్ అది తీసేయండి సార్, నేను చూడలేకపోతున్నా అన్న. వాళ్ళు ఏంటంటే ఏమన్నా నోట్ ఉందా, సూసైడ్ ఈ బాబు సూసైడ్ చేసుకుంటే ఏమన్నా ఉంది అనే వాళ్ళ ప్రయత్నం వాళ్ళు అడిగారు, వాళ్ళ ఎంక్వైరీకి అడిగారు. అంటే స్కూల్కి వెళ్ళే అబ్బాయి కదా, స్కూల్కి వెళ్ళకుండా ఇంట్లో ఎందుకున్నాడు? బాబుకి ఏంటంటే లాస్ట్ 1 month నుంచి ఇదేం మందలించి స్కూల్కి వెళ్ళట్లేదు అనేది అన్న మందలించింది కాదు. లాస్ట్ 1 month నుంచి ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. మా అమ్మగారికి ఏంటంటే పెరాలసిస్ వచ్చింది, హార్ట్ స్ట్రోక్ లాగా వచ్చి పెరాలసిస్ వచ్చేవారికి మాకు కొంచెం హాస్పిటల్కి దానికి ఖర్చులు ఎక్కువ అయిపోవడం వల్ల అన్నయ్య స్కూల్ ఫీజు కట్టలేని పొజిషన్లో ఉండేసరికి 1 month ఏంటంటే వాళ్ళు స్కూల్ వాళ్ళు ఫీజు కట్టలేదు అనేసరికి 1 month నుంచి ఇంట్లోనే ఉంటున్నారు పిల్లలు 1 month నుంచి. సో దానివల్ల అంటే స్కూల్లోని పిల్లాడు ఫీజు కట్టలేదు అని చెప్పి, ఎందుకంటే వార్త ఆ విధంగా కూడా వచ్చింది కాబట్టి ఫీజు కట్టలేదు అని స్కూల్ నుంచి పంపించడం కానీ తిట్టడం కానీ అబ్బాయిని అట్లా ఏం లేదు మేడం, అలాంటిది ఏం లేదు. వాళ్ళే అన్నారు అనమాట, మేము ఫీజు కట్టలేని పొజిషన్లో ఉన్నాం మేడం, ఫీజు కట్టినాకనే స్కూల్ పంపిస్తామని అన్నారు. పిల్లలు ఇంట్లోనే ఉంటారు, చదువుకుంటారు, మంచిగానే ఉంటారు. ఇద్దరు అన్న చెల్లి అక్క కూడా బాగానే ఉంటారు, ఇంట్లో చదువుకున్నా కూడా వాళ్ళంతలో వాళ్ళు ఉంటారు. వాళ్ళకి అట్లాంటి ఏ ఇబ్బంది లేదు. ఇంకోటి పిల్లలు కూడా అన్నయ్య దగ్గరికి వెళ్ళి హోటల్ దగ్గర
కానీ మంచిగా హెల్ప్ చేయడం కానీ మంచి యాక్టివ్ పిల్లలు మేడం. వాడు ఇంకోటి ఏంటంటే ఆడికి సూసైడ్ చేసుకున్నంత డిప్రెషన్ కూడా లేదు. మనిషి ఒకవేళ డిప్రెషన్ ఉంటే వాడు ఏదో ఆలోచనలో ఉంటాడు, ఆ ఆలోచన లేదు. దాని ముందు రోజు కూడా మేము అందరం గెట్ టుగెదర్, ఫ్యామిలీ మెంబర్స్ అందరం గెట్ టుగెదర్ ఇంట్లో ఒక చిన్న పూజ హోమం లాగా చేసుకున్నాము, పూజ చేసుకున్నాము హ్యాపీగా. మా పిల్లలతో అందరూ. వాడు ఏంటంటే ఆడుకునే వ్యక్తి మేడం. వాడు చిన్న 12 years బాబు, వాడు ఆడుకుంటాడు వాళ్ళ తమ్ముళ్ళతోని, అందరిని దగ్గర చేసి వాడే ఆడిపిస్తుంటాడు. వానికి ఏంటంటే వాడు ఒకటి అది వానికి ఇష్టం అది ఇట్లా. ఇంతకు ముందు ఎప్పుడైనా ఇలా జరిగిందా? అంటే ఆ విధంగా తను ఎక్కి ఆడుతున్నప్పుడు ఇలా కొంచెం ప్రమాదవశాత్తు ఏమైనా తల్లిదండ్రులు సడన్ గా చూసి మందలించడం కానీ అలా ఏమైనా జరిగింది? ఇదే మేడం, ఇదే 2-3 times చూసిండు బాబు. ఇదే 2-3 times చేసుకొని ఇట్లా ఉయ్యాల ఊపుకుంటా, టీవీ పెట్టుకొని ఉయ్యాల ఊపుకుంటా చూస్తున్నప్పుడు అన్నయ్య కూడా 2-3 సార్లు తిట్టిండు అనమాట. అన్నయ్య ఏమన్నాడంటే వద్దు అట్లా పడిపోతావు అని కూడా అన్నాడు. 2-3 times చేస్తుంటే కూడా వద్దన్నాడు. నాడు ఏంటంటే అన్నయ్య తిడుతున్నా అని చెప్పి ఏం చేసినంటే దాని తర్వాత రోజు ఫస్ట్ టైం వేసుకున్నప్పుడు తిట్టినని చెప్పి సెకండ్ టైం తిడతాడేమో అని చెప్పి రెండు సారీలు వేసిండు. 2 సారీలు అందులో వేసి అక్క అన్న ఇద్దరు ఊగిరు. అక్క కొంచెం హెవీ వెయిట్ ఉంటుంది అనమాట. అన్న తిట్టిండు, అక్క వెయిట్ ఎక్కువ రాది, చీర జారిపోయి ఇద్దరు పడినాకో అది కూడా ఇరిగిపోతుందిరా. అయినా ఇక్కడ స్పేసే లేదు కదా, ఇంత చిన్న రూమ్ స్పేస్ లేదు, ఎందుకు మరి అలాగా? వానికి సరదా మేడం, వానికి ఉయ్యాల ఊకుంటా టీవీ చూడాలని ఒక ఇష్టం మనకి. అయితే వాడు ఏం చేస్తాడు అంటే ఇక్కడ నుంచి ఎక్కి మామూలుగా ఉయ్యాల ఊకుంటా దీన్ని టోస్ట్ చేస్తాడు మేడం. ఇది ఉంది కదా, ఈ టోస్ట్ తో ఇట్లా టోస్ట్ చేసుకుంటా ఇట్లా ఊకుంటా ఇట్లా టీవీ చూస్తుంటాడు. వానికి బాగా ఇష్టం అనమాట అట్లా చూడడం అనేది. అలాగే నిన్న కూడా అదే జరిగింది అనమాట. నిన్న కూడా అలాగే భోజనం చేసి తిన్నాడు, టీవీ పెట్టుకుంటూ స్పీకర్ పెట్టుకున్నాడు, వాడు మూవీ పెట్టుకొని ఇక్కడ ఊగి ఇట్లా టీవీ చూద్దాం అనుకునే లోపల అది ఏమైపోయిందంటే ఆ వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంది. వీడియోలో కూడా ఏంటంటే ఒక కాలు అనేది ఈ పొజిషన్లో పెట్టుకున్నాడు. వాడు ఈ పొజిషన్లో పెట్టి ఎక్కుతుంటాడు ఎప్పుడు. ఎందుకంటే ఇది నార్మల్గా అందాలంటే దీని మీదకి ఎక్కి అందించుకుంటాడు అన్నమాట కూర్చోడానికి. ఈ పొజిషన్లో పెట్టినప్పుడు ఈ కాలు అనేది టేపు కదా మేడం, ఇది స్మూత్నెస్ ఉంది. ఈ కాలు అనేది ఊడిపోయింది. దాని ముందుకి ఆడు ఒక 2-3 days అయింది టేప్ పెట్టి. ఏంటంటే ఇట్లా ఇది ఊడిపోయింది ఇట్లుందని. సో ఈ కాలు కూడా ఇది కూడా ఊడిపోవడం వల్ల ఈ కాలు ప్రెషర్ వల్ల ఇది కూడా ఊడిపోయింది అనమాట. ఈ స్లిప్ అయిపోయి ఒక కాలు కింద ఉంది, ఒక కాలు మంచం మీదే ఉండిపోయింది. అది వాడు ప్రయత్నించలేడు, ఎందుకంటే అది ఫోర్స్ఫుల్గా పడ్డాడు కదా. వాడు దాన్ని ప్రొటెక్టింగ్ చేసుకుందాం అనుకునే పొజిషన్లో లేకుండే. వాడు ఒక కాలు కింద ఉండి ఒక కాలు పైన ఉండిపోయి అలాగే ఉంది మేడం. సో కానీ ఇక్కడ ఒకటి అబ్బాయి పెద్ద అబ్బాయి అంటే ఒక్కసారిగా అది పడేసరికి తనకి తీసుకునే అవకాశం ఉంటుంది కదా. అది తీసుకునే అవకాశం ఉంటుంది మేడం. కాకపోతే వాడు ఏంటంటే అది మీరు పైన చూస్తే అది స్ట్రేట్ పొజిషన్ లేదు మేడం. స్ట్రేట్ పొజిషన్ ఉంటే దీని మీద కాలు పెట్టుకొని సపోర్ట్ తీసుకునేవాడు. కానీ ఇది ఒక దగ్గర ఉంది, ఆ హుక్కు ప్లస్ అది చున్నీ అనేది ఒక దగ్గర ఉంది. వాడికి ఏంటంటే ఇంకోటి మేడం, ఎవరికైనా కానీ సడన్గా ఏదైనా దెబ్బ తగిలితే ఫస్ట్ వానికి మైకంలాగా వస్తుంది కదా. అదే పొజిషన్లో ఏంటంటే వాడు సడన్గా ఇట్లా పడిపోయేసరికి వానికి ఎక్కువ ఇట్లా హైబత్ లాగా అయిపోయినాడు. వాడు ఒకటేసారి ఇట్లా పడిపోయేసరికి వానికి ఏం చేయాలో అర్థం కాలేదు. ఇంకోటి ఫోర్స్ఫుల్గా పడే వారికి మనకి మామూలుగా గొంతుకి ఏదైనా దెబ్బ తగిలితేనే మనము దమ్మాడన్నట్టు పొజిషన్లో ఉంటాం. అలాంటిది ఫోర్స్ఫుల్గా శారీ అనేది దానికి తలకాయ అనేది శారీలోకి ఇట్లా ఇరికిపోయేసరికి. ఇంకోటి మేడం, వాడికి ఇరికిపోయిన తర్వాత నేను చీర ఇప్పడం వల్ల నేను ముడి ఇప్పాను మేడం. ఇక్కడ ఒక బాబు హ్యాంగ్ చేసుకోవాలనుకుంటే రౌండ్ వేసుకుంటాడు మేడం, రౌండ్ నెక్ వేసుకుంటాడు. ఎవరైనా రౌండ్ నెక్ వేసుకుంటారు. ఇంకోటి పొజిషన్ అనేది 2 legs ఇట్లా కింద పెట్టి దుంకేస్తాడు హ్యాంగింగ్ అంటే. మా బాబుకి నేను చీర ఇక్కడ ముడిపినప్పుడు కూడా మేడం ఇక్కడ అనేది ఇట్లా వచ్చేసింది. ఇక్కడ ఉన్నది ఈ భాగం ఉన్నది ఏంటంటే మేడం ఇరికిపోయింది తలకాయలో. అది నేను కొంచెం తలకాయ అనేది ఇట్లా మూవ్మెంట్ తీయగానే ఈసారి కూడా ఊడిపోయింది. ఆ 2 ఇట్లా వచ్చేసినాయి శారీస్ అనేది. అంటే మళ్ళీ ఇట్లా అడ్జస్ట్మెంట్ చేసుకునే పొజిషన్లో వచ్చేసినాయి అవి. ఇంకోటి మేడం, బాబుకి ఓన్లీ ఈ పార్ట్స్ అనేది ప్రెస్సింగ్ అయినాయి. గొంతు దగ్గర ఏ ప్రాబ్లం లేదు మేడం, మార్క్స్ ఏం లేవు గొంతు దగ్గర. ఓన్లీ మార్క్స్ అనేది ఈ V షేప్లోనే ఉంది మేడం. నెక్కు కూడా ఏం లేదు మేడం. ఓన్లీ ఇక్కడే వానికి మరక అయిపోయి వానికి ఏంటంటే ఊపిరి ఆడక, ముఖ్యంగా వాడికి ఏంటంటే ఈ కంట్రోలింగ్ అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోయినాడు. ప్రయత్నం చేసిండొచ్చు మేడం, మేము కళ్ళతోనైతే చూడలేదు. వాడు ప్రయత్నం చేసిండొచ్చు మైట్ బి, కానీ వాడి వల్ల అరవడం కానీ అంటే ఆ పొజిషన్లోనే అరుస్తూ ఉంటారు కదా, అప్పుడు కనుక అంటే చుట్టుపక్కల వాళ్ళకి ఎవరికి ఏం సౌండ్స్ ఏం వినిపించలేదు మేడం సౌండ్. ఎందుకంటే వాడు టీవీ పెట్టుకున్నాడు, మెయిన్గా టీవీ పెట్టుకున్నాడు. వాడు సినిమా చూస్తుంటాడు కదా, టీవీ పెట్టుకున్నాడు. అరిచిండొచ్చు మేడం, ఇంకోటి గొంతు కదా, సౌండ్ వచ్చిందో బయటికి తెలియదు. వాడు ఎంతో ప్రయత్నం చేసిండొచ్చు, ఎందుకంటే వాడి మూమెంట్ అక్కడ నేను ఇక్కడ ఉన్న ప్రెజెన్స్లో ఆ టైంలో నేను ఉన్నా కాబట్టి చూసినా మేడం. ఆ మూమెంట్ ఏంటంటే వాడు ప్రయత్నించిండొచ్చు. వాడి చేతులు కూడా బాగా ఇట్లా బిగించుకోపోయే ఉన్నాయి, ఇట్లా చేతులు కూడా ఫింగర్స్. అంటే వాడు ట్రై చేసిండు, నన్ను నేను కాపాడుకోవాలనే ప్రయత్నం వాడు చేసిండు, కానీ అది విఫలం అయిపోయింది మేడం.
మరి ఇలా ఎందుకని వచ్చిందంటారు? ఇలాగా తల్లిదండ్రులు మందలించడం వల్లనో, లేకపోతే సూసైడ్ చేసుకున్నాడు, మనస్తాపానికి గురయ్యాడు, అబ్బాయి డిప్రెషన్లోకి వెళ్ళడం వల్ల ఈ విధంగా చేసుకున్నాడు అని చెప్పి, మరి ఎందుకు ఈ వార్త ఇలా బయటకు వచ్చింది? అబ్బాయి అంటే ప్రమాదశాత్తు జరిగిందని. మేడం ప్రమాదశాత్తు జరిగింది మేడం. కాకపోతే మేమున్న టెన్షన్ ఏంటంటే మేడం, బాబును ఆ పొజిషన్లో చూడలేకపోయినాం మేడం. కనీసం మాకు ఒక మీడియా వాళ్ళు కానీ, ఒక ప్రెస్ వాళ్ళు కానీ ఎవరైనా వార్త మాకైతే పోస్ట్ చేసినారో మేడం, వాళ్ళైనా వచ్చి ఒక పేరెంట్స్కి ఎంక్వైరీ చేయాలి, అసలు ఏం జరిగింది అనేది వాళ్ళు తెలుసుకోవాలి. ఎవరో చెప్పింది కాదు మేడం. ప్రజెంట్ ఇక్కడ ఉన్న సిచ్యువేషన్లో ఏం జరిగింది అనేది మాకు మాత్రమే తెలుస్తుంది. ఎవరైతే ఇక్కడ ఉన్నారో వాళ్ళకే తెలుస్తుంది. మీ వంతుల వాళ్ళ రాంగ్ స్టేట్మెంట్ మీరు ఇట్లా పోస్ట్ చేయడం వల్ల రేపు అన్నవాళ్ళ ముఖం ఇక్కడ బయటపెట్టి ఇక్కడ వాళ్ళు ఎలా మాట్లాడుకుంటారు, నీ కన్న కొడుకుని చంపేసినావు అనే వార్త వచ్చేస్తుంది వాళ్ళకి ఎక్కడ వెళ్ళినా. ఎందుకంటే ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ ఇక్కడ రాగానే ఫస్ట్ పొజిషన్ ఏంటంటే మేడం, ఫస్ట్ ఎవరైనా రాగానే హ్యాంగింగ్ చేసుకున్నాడు అనే మాట వచ్చింది. కానీ అక్కడ మాట్లాడే పొజిషన్లో మా వదిన లేదు. మాట్లాడే అసలు మన్న అసలు అయితే ఓషనలే లేడు. ఏదైనా మాట్లాడదామంటే ఓషలో కూడా లేడు అన్నయ్య. ఎందుకంటే వాడు అంటే అంత ప్రాణం ఇద్దరికి. వాడు ప్రతిదీ హోటల్కి సంబంధించి ప్రతిదీ. ఇంకోటి మేడం, వాడు ఆటో సౌండ్ వస్తే మేడం, అన్నయ్య వాళ్ళు మీల్స్ అయిపోయినాక ఆటో సౌండ్ వస్తే ఆడ గల్లీ దగ్గర టర్నింగ్ దగ్గర సౌండ్ వస్తుందంటే పరిగెత్తుకుంటూ కిందికి వెళ్ళి మరి వాళ్ళ అమ్మని, అమ్మ నువ్వు ఏం బరువు మోయకమ్మ, చిన్న చిన్న వస్తువులు తీసుకెళ్ళు, నువ్వు అక్కడ చేసి అలసిపోతావు అమ్మ అని చెప్పి బరువు బ్యాగులు కూడా వాడే తీసుకొని వస్తాడు మేడం పైకి. వద్దురా నేను తీసుకొస్తా అంటే, లేదమ్మా నువ్వు అదంతా క్లీన్ చేసి అలసిపోతావమ్మా అని. ఇంటికి రాగానే అమ్మకి నీళ్ళు ఇచ్చి పాపం ఆడే కాళ్ళు గుంజు తినారా టింకు అంటే అని వాళ్ళ అమ్మని కూర్చోబెట్టి కాళ్ళు ఒత్తుతాడు వాడే. అమ్మ ఓకేనా, చాలా హెల్ప్ చేస్తాడు, కాళ్ళు ఒత్తుతాడు వాడే. వాళ్ళ నాన్నకి కాళ్ళు ఒత్తుతాడు. వాళ్ళ నాన్న ఎన్నిసార్లు ఏ పని చెప్పినా కూడా మేడం. ఇంకోటి వాడు చేసే ఎలక్ట్రీషియన్ ఆ లైటింగ్ వాడే తయారు చేసిండు మేడం. ఆ లైటింగ్ ఏం తెలుసా మేడం ప్రత్యేకత? లైట్ బంద్ చేయండి ఒకసారి మేడం. లైట్ తీస్తే కనుక ఆ వెంకటేశ్వర స్వామికి 3 నామాల్లాగా వస్తుంది మేడం బ్లూ లైట్. అంటే ఆయన రిఫ్లెక్షన్ అనేది వెంకటేశ్వర స్వామికి ఇట్లా 3 నామాల్లాగా వస్తుంది. అది వాడు ఓన్గా క్రియేట్ చేసిండు మేడం లైట్లో. అది కూడా వానికి అంటే టెక్నికల్ స్కిల్స్ ఎక్కువ మేడం, చాలా ఇష్టం. ఇప్పుడు ఇలా కట్టుకొని హ్యాంగ్ చేసుకుని ఇది ఇట్లా దానికి ఉయ్యాలు ఊగాలనేది అన్ని ఇట్లా అన్ని విచిత్రంగా అన్ని వైరింగ్ కానీ అన్ని ఏదో ఎలక్ట్రికల్ పనులు అట్లా టెక్నికల్ పనులు అన్నీ చేస్తుంటాడు మేడం బాబు. అలాంటి బాబు ఇట్లా అయిపోయిన అనేది మాకు కూడా జీర్ణించలేకపోతున్నాం మేము కూడా. అది మేడం. కానీ వార్తలు నాకు ఏంటంటే మేడం, ఇక్కడ వాస్తవం ఏం జరిగింది అనేది తెలియకుండా వార్తలు అలా స్ప్రెడ్ చేయడం వల్ల ఏంటంటే తల్లిదండ్రులు బయటకు వెళ్ళి ముఖం చూపించుకోలేని పొజిషన్లో ఉన్నారు మేడం ఇప్పుడు. ఎందుకంటే ప్రతి ఒక్కరు రావడం, చుట్టాలు రావడము, అన్నయ్యని కానీ వదినని కానీ ఏమన్నారా, ఎందుకు కొట్టిర్రా అన్న ఉద్దేశం. ఇప్పుడు అది న్యూస్ ఛానల్ చూసి ఇప్పుడు మా ఇంట్లో చుట్టాలు వచ్చేవాళ్ళు కూడా ఎందుకు కొట్టిర్రా అని బాబుని అనే ఉద్దేశంతోనే తిడుతున్నారు. కానీ అసలు వాస్తవం ఏం జరిగింది అనేది ఎవరు తెలుసుకోలేకపోగా ఇంకా వాళ్ళు ఆల్రెడీ మనస్తాపానికి గురి బాగా బాధలో ఉన్నారు. వాళ్ళకి ఇంకోటి దాని మీద ఇట్లా బ్యాడ్గా చెప్పడం వల్ల ఏంటంటే వాళ్ళు ఇబ్బంది మేడం. ఇప్పుడు వాళ్ళే అక్కడ బాబు గురించి ఏడవాళ్ళే కూడా బాబు మీద పడ్డ నింద గురించి ఏడవాలా అనేది బాధలో ఉన్నారు మేడం వాళ్ళు. మీ అబ్బాయి ఇవాళ ఇలా జరిగింది, సో మిమ్మల్ని డిస్టర్బ్ చేయాలని కాదు, కాకపోతే ఏంటంటే సూసైడ్ చేసుకున్నాడు, తల్లిదండ్రులు మందలించారు అని ఒక కారణంగా ఇవాళ ఇక్కడికి రావడం జరిగింది. సో ఇంతకు ముందు ఎప్పుడైనా మీరు అలా మందలించారా అమ్మా? అంటే చదువుకోవడం విషయంలో కానీ లేకపోతే ఇంకేమైనా విషయాల్లో కానీ? వాళ్ళు ఎంత చదువుకుంటే మేము అంత ఏదాలనుకున్నామమ్మా. మేము ఎక్కువ వరకు ఫోర్స్ చేయకపోతుండే. నా 2 పిల్లలకు కూడా నేను ఎప్పుడు ఏమనలే. వాడు చిన్నోడని మేము మస్తులు ఆడేసి ఇలా చేసి పెంచుకున్నామ్మా. నేను ఇవాళ మీ అబ్బాయి ఇలా సూసైడ్ చేసుకున్నాడు అని వార్త వచ్చింది, ఏమంటారమ్మా? వాడికి ఆడు ఎంత ఏజమ్మా, అని మైండ్ ఏందమ్మా అంది, అంత డెసిషన్ తీసుకునేటోడు కాదు వాడు. ఎంత ఏమన్నాను అచ్చి మజాక్లో తీసుకుంటాడమ్మా వాడు. మేము మంచిగా చెప్పినా సరే, అని ఏమైనా చిడాంచినా సరే మజాక్లో తీసుకుంటాడు. ఏ పో డాడీ అంటాడు, ఏ పో మమ్మీ అంటాడు. అంత మించి మనుషులకి ఏం తీసుకోడమ్మాడు. నా కొడుకమ్మాడు, ఆడు నా టైగర్ ఆడు, నా జానాడు. అట్లా చేయడాడు, తప్పది. సూసైడ్ కాదు, అది యాక్సిడెంటల్ అయింది. అది వాడు ఉయ్యాల కట్టుకుంటే ఫస్ట్ టైం కట్టుకుంటే నేను తిట్టిన, వద్దురా కింద పడితే మంచం కోళ్ళు తలిగినాయి అనుకో దెబ్బలు తాకుతాయి అని చెప్పిన. రెండోసారి చెప్పిన, రెండోసారి తెలివితో ఏం చేసిండాడు, వాడిని ఒక్కని తిడతా అని చెప్పి అక్కకు కూడా ఉయ్యాల కట్టిండు. 2 చీరలతో ఉయ్యాలని కట్టి ఇద్దరు కలిసి చూకిర్రు. ఊకుంటా వాడిని టీవీ చూడడానికి చాలా ఇష్టం. రిమోట్ చేతిలో పట్టుకొని ఆ కాలుతో ఇట్లా దొబ్బుకుంటా మంచిగా చూస్తాడమ్మా వాడు. మూడోసారి అక్క కూడా వద్దురా అది ఇరిగిపోతుందిరా అని చెప్తే మళ్ళీ తీపిచ్చేసి తర్వాత ఒక్కడే వేసుకుంటాడు. అప్పుడు కూడా తిట్టితే తీసేసిండు ఇమ్మీడియట్. నేను చెప్పంగానే తిట్టాడు. టింకు అనగానే ఉరికొస్తాడు. ఏడున్నా సార్, ఏడున్నా వచ్చేస్తాడు. అమ్మ
నాలుగోసారికి ఏమైందమ్మా నా కొడుకు ఇట్లా అయిపోయాడు. మీరు ఆ రోజు ఏ టైంకి వచ్చారండి సాయంత్రం? అంటే మీ పాప మీకు ఏ టైంకి ఫోన్ చేసింది? నేను వచ్చే వరకు 5:30 అయిందమ్మా. 5:30 అయింది. 5:30 అయింది. 5:30 అయింది. నేను వచ్చాను, డోర్ కొడుతుంది, ఆమె తీయట్లేదని చెప్పి వెంకటేశ్వరకి డోర్ పైన గోడెక్కి వెంకటేశ్వర్లకి చూసిన ఏం కనిపించలేదు. లైట్స్ అన్నీ ఆన్ ఉన్నాయి, టీవీ ఆన్ ఉంది. అట్లా కిందికేం పోయి ఆ గోడెక్కి ఆ కిటికీలకేం చూసిన, కిచెన్ కిటికీలకేం చూస్తే ఏం కనిపించలే. సరే బెట్ట అని చెప్పి అటుకెన్ పోయి అది విండో క్లోజ్ ఉండే, పట్టి గుంజిన వచ్చినాక నిలబడి ఉన్నాడు ఆడ. నాకు ఇక్కడ వరకే కనిపిస్తుంది, నేను కింద డౌన్లో ఉన్నా, నాకు ఇక్కడ వరకే కనిపిస్తుంది. రే అట్లా నిలబడ్డా ఏం రా, ఏం పని చేస్తున్నావు, ఎంతసేపు ఏంద్రా అక్క కొడుతుంది, తీరా 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 అని చెప్తే అసలు ఏం లేదు, ఏమైంద్ర ఇది సప్పుడు చేస్తలేడు అని చెప్పి నా ఆవాజ్ వినగానే ఉరికొస్తాడు వాడు. ఎగిరి విండో పట్టుకొని ఎగిరి చూసేవాడికి ఏంది, ఆడనే కుప్ప కూలిపోయినా, కింద పడిపోయినా. అట్లనే దన్న ఊరికొచ్చి అంకుల్ డోరీలో కొట్టి అంకుల్ అనుకుంటూ వచ్చి అంకుల్ ట్రై చేసాడు, నేను ట్రై చేసిన, కొట్టి లాస్ట్ కాలుతుందని తిరిగిపోయిందమ్మా. అది వచ్చి నేను పోలే అమ్మ, నేను చూడలే, నా కొడుకున్నా ఆ పొజిషన్లో నేను చూడలేకపోయినా. ఆడనే కుప్ప కూలిపోయినమ్మా, నేను ఈయన కుప్ప కూలిపోయినా, నేను కూడా పోలే. లాస్ట్కి హాస్పిటల్ తీసుకుపోయే వరకు కూడా నా కొడుకుని చూడలేదమ్మా నేను ఆ పొజిషన్లో. అట్లా చూస్తా అనుకోలేదమ్మా నేను. 10 మందికి అన్నం పెట్టినమ్మా నేను మీల్స్ పెడతాం, ఇద్దరం అన్నం పెడతామమ్మా. ఎవరినన్ను అడుగు చెప్తారు, కడుపు నిండా లేని వాళ్ళకి కూడా పిలిచి మరి అమ్మ తిన్నవా అని అడుగుది. కడుపు నిండా అన్నం పెట్టి పంపించినప్పుడు డబ్బులు లేకపోయినా సరే, కానీ మేము పాపం చేయలేమ్మా, అదే మా పాపం అయిపోయింది. అందరికీ అన్నం పెట్టినాం, పుణ్యం వస్తుంది అనుకున్నా, కానీ నాకే పాపం అయిపోయిందమ్మా. అది ఆ దేవునికి నా కొడుకునే తీసుకుపోయిండు. అంత ముందు రోజే రాత్రి ఆమె బర్త్డే, నా బిడ్డ బర్త్డే ఉంటే మంచిగా డాడీ అక్క బర్త్డే ఉంది డాడీ బయటికి పోదామంటే మేము 7 o'clock ఇంటికి వస్తే 9 o'clock దాకా ఇంట్లో మాట్లాడుకుంటూ కూర్చున్నాం. అట్లనే మంచం మీద కూర్చొని మాట్లాడినాం. 9 o'clockకి అప్పటిదాకా అన్నారు డాడీ పోదాం డాడీ అంటే, సరే రెడీ అంటారా అని చెప్పి 9 o'clock పోయినాం. పోయి హైటెక్ సిటీ అవన్నీ లైటింగ్ బిల్డింగ్లు, అరే నువ్వు మంచిగా చదివినావు అనుకో, ఈ పెద్ద పెద్ద బిల్డింగ్లలో నీకు మంచి డ్యూటీ వస్తుంది రా అని కూడా చెప్పింది వీళ్ళమ్మ. చెప్పినావు కదనే, చెప్పింది ఇంత మంచి బిల్డింగ్లో నీకు డ్యూటీ వస్తుంది రా అని చెప్పింది. కానీ రాత్రి అడిగింది డాడీ నాకు ఐస్ క్రీమ్ తినాలనిపించింది. 12 o'clock ఐస్ క్రీమ్, 12 o'clock 11:30కి తినిపించిన కుక్కడపల్లిలో ఐస్ క్రీమ్ తినిపించి ఇంటికి తీసుకొచ్చిన, తాళం చేసేటప్పుడు ఫోన్ చూపించింది, నా ఫోనే. డాడీ 0000 12 అయింది డాడీ, అక్క బర్త్డే లోపల వచ్చేసినాం మనం చూసినావా అన్నాడు. నా కొడుకు పొద్దుగల పోయేటప్పుడు లేపిన, తిని వండుకోర్రా రాత్రి లేట్ అయింది కదా, మనం 1 o'clock దాకా మనం మంచిగా మాట్లాడుకుంటూ కూర్చున్నాం కదరా, తిని బ్రష్ చేసుకొని తిని మళ్ళీ వండుకో అని చెప్పి మేము వెళ్ళిపోయినామమ్మా. అంత మించి ఏం కాలేమ్మా, చివరికి ఇట్లా అయిపోయిందమ్మా. ఆడు నిన్న అన్నం మిగిలిపోయిందమ్మా మా కాడ. ఆ రోజు 20వ తారీఖు రోజు అన్నం మిగిలిపోతే ఈ 15 పార్సల్ కట్టినాం. పార్సల్ కట్టి అరే ఈ మన్నది ఈరోజు శిరీష బర్త్డే కదా, మిగిలిపోయింది అందరికీ ఫుట్పాత్ మీద వండుకున్న వాళ్ళకి అందరికీ వంచుదాం ఆమె పేరు మీద అని చెప్తే, ఫుట్పాత్ మీద వంచనీకి పోతే ఆడే కవర్లు తీసుకుపోయి ఇస్తే అక్కని దిగమన్నాడు. అమ్మ చీకట్లో అక్కొద్దు టింకు నువ్వే వంచు అంటే ఒక్కొక్కరిని తలకాయ మీద చేయబెట్టి అంకుల్ అన్నం తెచ్చిన తిను అని చెప్పి ఆ తలకాయల కాడ పండుకున్న వాళ్ళని లేపి మరి పెట్టిండమ్మాడు. అందరికి పార్సల్ 10 పార్సల్ వంచిండు. 5 పార్సల్ మిగిలితే కుక్కలకి వేసినామమ్మ. వచ్చేటప్పుడు ఇక్కడ కుత్బుల్లాపూర్లో కుక్కలకి వేసినాం 5 పార్సల్, ఎవ్వరు దొరకలేరు. ఇంకా కుత్బుల్లాపూర్లో వాడే వేసిండమ్మా కుక్కలకి వేసి వచ్చిండాడు లాస్ట్కి. కానీ ఆనికి అవి ఇవ్వడమే ఆనికి పాపం అయిపోయినట్టుంది దానికి. సో ఇదండి ప్రెసెంట్ మామూలుగా అబ్బాయి సూసైడ్ చేసుకున్నాడు, 8th క్లాస్ అబ్బాయి ఈ విధంగా మనస్తాపానికి గురయ్యారు, లేకపోతే ఫీజు చెల్లించక అని చెప్పి ఏదైతే వార్తలు బయటకు వినిపిస్తున్నాయో వాటిల్లోని వాస్తవం లేదు అని చెప్పి అయితే కుటుంబ సభ్యులు చెప్తూ ఉన్నారు. ఎందుకంటే ఎప్పుడూ కూడా తను అదే విధంగా ఉయ్యాలో ఊగుతూ ఉంటాడు. యాక్సిడెంటల్గా జరిగిన దాన్ని ఈ విధంగా చిత్రీకరించొద్దు, మా అబ్బాయి పైన లేనిపోని మచ్చలు వేయొద్దు, ఎందుకంటే ఇప్పుడే బిడ్డను పోగొట్టుకున్న దాంట్లో ఉన్నాం కాబట్టి మళ్ళీ ఇటువంటివి కూడా యాడ్ చేసి ఇంకొంచెం బాధ మాకు కలిగించొద్దు అని చెప్పి కుటుంబ సభ్యులు అయితే వేడుకుంటున్న పరిస్థితి ఉంది. ఏదైనా ఇళ్లలోని మనం ఉయ్యాలు కట్టుకున్నప్పుడు పిల్లలు ఏం చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు, ఏ విధంగా వాళ్ళు ఊగుతున్నారు, లేకపోతే ఏ విధంగా వాళ్ళు చుట్టుకుంటున్నారు, సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా ఫ్యామిలీ మెంబర్స్ ఎప్పుడు కూడా వాళ్ళపైన ఒక కన్నేసే ఉంచాలి. ఎందుకంటే ఎప్పుడు ఏ ప్రమాదం ఎలా జరుగుతుందో ఎవరు కూడా చెప్పలేరు. కాబట్టి మనవంతు మనం కొంచెం జాగ్రత్తగా ఉంటే ఇలాంటి దారుణాలు జరగకుండా ఉంటాయి. సో మరొకసారి అసలు వచ్చిన వార్తల్లోని వాస్తవం ఎంతవరకు ఉంది, అవాస్తవం ఎంతవరకు ఉంది తెలుసుకొని బయట మాట్లాడితే మంచిది అని చెప్పైతే కుటుంబ సభ్యులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. కెమెరామెన్ నరసింహతో గౌతమి రిపోర్టింగ్, హైదరాబాద్.